ఆలీ ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 92. లన్ తనాలుల్ బిర్ర హత్తా తుంఫికూ మిమ్మా తుహిబ్బూన్ వమా తుంఫికూ మిన్ షైఇన్ ఫఇన్నల్లాహ బిహి అలీమ్. ఆయత నంబర్ 92. మీకు ప్రియాతి ప్రియమైన వస్తువుల నుండి మీరు దైవ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు పెట్టేదంతా అల్లాహకు తెలుసు. అరబీలో బిర్ అని వచ్చింది. బిర్ సత్కార్యము, పుణ్యము అంటే ఇక్కడ సదాచరణ లేక స్వర్గము అని అర్థం. ఫతహుల్ ఖదీర్. ఈ ఆయతు అవతరించినప్పుడు మదీనాలో స్థితిమంతుడైన హజరత్ అబూ తల్హా అన్సారీ రజల్లా తలాన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, బైరుహా తోట నాకు అన్నిటికంటే ప్రియమైనది, కాబట్టి నేను దాన్ని దైవ ప్రీతి నిమిత్తం దానం చేయదలచాను అని విన్నవించుకున్నారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, అదెంతో లాభదాయకమైన తోట కదా, దాన్ని నువ్వు నీ బంధువులకు పంచిపెడితే బాగుంటుందేమో అని సలహా ఇచ్చారు. అందుచేత ఆయన ఆ తోటను తన బంధువులకు, బాబాయ్, పెద్ద తండ్రి, కుమారులకు పంచిపెట్టారు. ముస్నదే అహ్మద్. ఇదే విధంగా మరెంతోమంది సహాబీలు తాము అమితంగా ప్రేమించే వస్తువులను దైవ మార్గంలో ఖర్చు చేశారు. మిమ్మా తుహిబ్బూన్ అని ఆయతులో అనబడింది. మీరు ప్రేమించే వస్తువులన్నిటినీ దానం చేయమని దీని భావం కాదు, మీరు ప్రేమించే వస్తువుల్లో నుంచి అని దీనికి అర్థం వస్తుంది. కాబట్టి దాన ధర్మాలు చేసే సమయంలో మంచి వస్తువులను దానంగా ఇవ్వాలి. అత్యుత్తమమైన పరిపూర్ణమైన స్థాయి నుంచి పొందడానికి ఇదే పద్ధతిని అవలంబించాలి. అయితే సాధారణమైన లేక తమ అవసరానికి మించిన వస్తువులను లేక తాము ఉపయోగించిన పాత వస్తువులను దానం చేయకూడదని, వాటికి పుణ్యం లభించదని దాని భావం ఎంత మాత్రమూ కాదు. ఇలాంటి వస్తువులను కూడా దానం చేయవచ్చు, వీటికి కూడా పుణ్యం లభిస్తుంది. కానీ పరిపూర్ణమైన అత్యుత్తమమైన స్థానం మాత్రం అమితంగా ప్రేమించే వస్తువులను దానం చేసినప్పుడే దక్కుతుంది. ఇదే విధంగా మరెంతోమంది సహాబీలు తాము అమితంగా ప్రేమించే వస్తువులను దైవ మార్గంలో ఖర్చు చేశారు. మిమ్మా తుహిబ్బూన్ అని ఆయతులో అనబడింది. మీరు ప్రేమించే వస్తువులన్నిటినీ దానం చేయమని దీని భావం కాదు, మీరు ప్రేమించే వస్తువుల్లో నుంచి అని దీనికి అర్థం వస్తుంది. కాబట్టి దాన ధర్మాలు చేసే సమయంలో మంచి వస్తువులను దానంగా ఇవ్వాలి. అత్యుత్తమమైన పరిపూర్ణమైన స్థాయిని పొందడానికి ఇదే పద్ధతిని అవలంబించాలి. అయితే సాధారణమైన లేక తమ అవసరానికి మించిన వస్తువులను లేక తాము ఉపయోగించిన పాత వస్తువులను దానం చేయకూడదని, దానికి పుణ్యం లభించదని దాని భావం ఎంతమాత్రం కాదు. ఇలాంటి వస్తువులను కూడా దానం చేయవచ్చు, వీటికి కూడా పుణ్యం లభిస్తుంది. కానీ పరిపూర్ణమైన అత్యుత్తమమైన స్థానం మాత్రం అమితంగా ప్రేమించే వస్తువులను దానం చేసినప్పుడే దక్కుతుంది. మీరు ఇచ్చే వస్తువు నాసిరకమో నాణ్యమైనదో అల్లాహకు బాగా తెలుసు. మనస్ఫూర్తిగా దానం చేశారో అన్యమనస్కంగా చేశారో కూడా ఆయనకు తెలుసు. దాని ప్రకారమే ఆయన మీకు పుణ్యఫలం ప్రసాదిస్తారు. ఆయత్ నంబర్ 93. కుల్లు త్వఆమి కాన హిల్లల్ లిబనీ ఇస్రాయీల ఇల్లా మా హర్రమ ఇస్రాయీలు అలా నఫ్సిహి మిన్ قبل أن تنزل التوراة قل فأتوا بالتوراة فاتلوها إن كنتم صادقين. ఆయత్ నంబర్ 93. తౌరాత్ గ్రంథం అవతరించక పూర్వం ఇస్రాయేల్ యాకూబ్ అలైహిస్సలాం తన కోసం నిషేధించుకున్న వస్తువులు తప్ప ఇతర ఆహార పదార్థాలన్నీ ఇస్రాయేల్ వంశస్థుల కొరకు ధర్మసమ్మతంగానే ఉండేవి. మీరు సత్యవంతులే అయితే తౌరాతును తీసుకురండి, దాన్ని చదివి వినిపించండి అని ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పు. ఈ ఆయతు దీని తరువాత 2 ఆయతులు
యూదుల ఆక్షేపణలకు సమాధానంగా అవతరించాయి. ఇంతకీ ఆ ఆక్షేపణలు ఏమిటి అంటే, కొంతమంది యూదులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఇలా అన్నారు: మీరు ఒకవైపు ఇబ్రహీం అలైహిస్సలాం అనుయాయులము అని చెప్పుకుంటూనే మరోవైపు ఒంటె మాంసం తింటున్నారాయే. మరి చూడబోతే ఇబ్రహీం అలైహిస్సలాం ధర్మంలో ఒంటె మాంసము ఒంటె పాలు నిషేధించబడ్డాయి. దీనికి జవాబుగా అల్లా ఏమన్నాడంటే, యూదుల ఆరోపణ నిరాధారమైనవి. ఇబ్రహీం అలైహిస్సలాం ధర్మంలో ఈ రెండు వస్తువులు నిషిద్ధం, హరాంగా లేవు. కాకపోతే ఇస్రాయిల్ అంటే యాకూబ్ అలైహిస్సలాం తనంతట తానుగా కొన్ని వస్తువులను తన కోసం నిషేధించుకున్నాడు. ఆ వస్తువులే ఈ ఒంటె మాంసం ఒంటె పాలు. మొక్కుబడి మూలంగానో అనారోగ్యం కారణంగానో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. హజరత్ యాకూబ్ అలైహిస్సలాం గారి ఈ నిర్ణయం కూడా తౌరాత్ గ్రంథం అవతరించక పూర్వం జరిగింది. మరి తౌరాత్ గ్రంథమేమో ఇబ్రహీం అలైహిస్సలాం యాకూబ్ అలైహిస్సలాంల చాలా కాలం తర్వాత వచ్చింది. మరి అలాంటప్పుడు మీరు ఇలాంటి అభ్యంతరాలను ఎలా లేవనెత్తుతున్నారు? అదీగాక మీరు యూదులు పాల్పడే కొన్ని దుర్మార్గాల దురాఘాతాల మూలంగానే తౌరాతులో కొన్ని వస్తువులు నిషేధించబడ్డాయి. అల్ అన్ ఆమ్ సూరా 146, నిషా సూరా 160. మీకు అనుమానం ఉంటే తౌరాత్ గ్రంథం తెచ్చి చదవండి. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం కాలంలో ఈ వస్తువులు నిషేధంగా ఖరారు కాలేదన్న వాస్తవం మీకే తెలుస్తుంది. మీ పైన సైతం కొన్ని ఆహార పదార్థాలు నిషేధించబడ్డాయి. దానికి కారణం మీ తలబిరుసుతనమే. అంటే దానికి శిక్షగా అవి మీకు నిషేధించబడ్డాయన్నమాట. ఐసరుస్తు ఫాసీర్. آية نمبر 94. فمن افترى على الله الكذب من بعد ذلك فأولئك هم الظالمون. ఆయత నెంబర్ 94. దీని తరువాత కూడా ఎవరైనా అల్లాహకు అబద్ధాన్ని ఆపాదిస్తే వారే దుర్మార్గులవుతారు. آية نمبر 95. قل صدق الله فاتبعوا ملة إبراهيم حنيفا وما كان من المشركين. ఆయత నంబర్ 95. వారికి చెప్పు, అల్లా సత్యం పలికాడు కనుక మీరంతా ఏకాగ్ర చిత్తం గల ఇబ్రహీం అలైహిస్సలాం ధర్మాన్నే అనుసరించండి. ఆయన బహుదైవోపాసకులలోని వాడు కాడు.